ఓ నువ్వా? లేకపోతే ఇంకెవరు అనుకున్నావా? ఏ విధమైనా అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి అదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను విధవనా? లేకపోతే నేను అదవనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకు ఇవ్వా? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయిపోయా, నాకు కావాల్సింది డబ్బు. మందుకేగా? అందుకేగా. సరే ఈ వేళ నుంచి నా బాకీలు వసూలు చేయి, 100కి 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ బుర్రంటే నీదే కాసులయ్యా. సరే అలాగే వసూలు చేసుకొస్తా గానీ బోణి కేసు అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా? ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కుదా గానీ లోపల వేడెక్కుదయ్యా. కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముందు అమ్మో ఏ సస్సు కట్టుపోతావుటయ్యా సంపాదించినంతాను. సరే తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోస్బాబుని పెట్టాడు, డోస్బాబుని పెడితే సరిపోయింది. వద్దు బాబు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటాను బాబు. ఈ ఆవు లేకపోతే ఆ బస్సు బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటే బాబు కొన్నాళ్ళు గడువు బాబు. ఇచ్చినా కూడా నేను నా కమిషన్ బాబు. వద్దు బాబు. అరే కార్యసాధకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. అమ్మని అమ్మ ఏమిటయ్యా తెగపోడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బాయి అదేం కదయా, జేబులో చిల్లరలేక నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో నీకిస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్యా, ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నువ్వు కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకి 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తోలుకెళ్ళవయ్యా. నువ్వు నోరమేవా? నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకేం తెలుసు? రవి నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. ఒక 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టి ఆవును తొలుగుపో. అమ్మని అమ్మ గొప్ప బెరగాడిపోయా నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది. అది మార్చక్కర్లేదు. ఇదిగో నువ్వు మధ్యలో ఏలెట్టుందని నీకు చెప్పానా? పక్క తప్ప. ఇదిగో రవి ఆవుతో పాటు దోండు కూడా తొలగిపోయి 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నమాట. 1000 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గనయా? సరే ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బు ఆవిడకిచ్చేయి. ఏమిటి వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్నమాట? కాదు, న్యాయాన్ని ముందుంచుకొచ్చాను. అమ్మని అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే. ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి భాగ్యం ఉంది, కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు. తప్పేమిటి? ఎవరు మీరా కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడేమిటి? సుబ్బమ్మ నీ ఆవు నువ్వు తోలుకెళ్ళు. ఏంట్రా ఆగేది? త్వరగానే. ఏమిటి సొరమా, నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ్ళ నుంచోవాలా? నేను అప్పుడప్పుడు పోయి అక్కడికి ఊకండే అంటున్నా. అయితే మా అందరికి ఒక బింది ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? మీలా 5-6 నరులుండి కొంపలు అమ్మాయి తెల్లారు లేచింది రగాయతు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీద పడి సోరమ్మా పళ్ళపొడి, సోరమ్మా యాపల, సోరమ్మా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా. అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను. ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతాను. తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు. ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను. ఈ సంచి నిండా అయ్యే. నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కార్చడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో తెలుసు. ఇదిగో సూరమ్మ, నేను మగాన్ని, మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ల విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం, నా సపోర్ట్ మీకు ఉంటది.
కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేసుకోండి. ప్రేమ్ నగర్ లో నాగేశ్వరరావు వాణిశ్రీ లేదు ఇంత గద్దం గద్దం లాసుకుంటారు. మరి అడవి రాముల్లో ఎన్టీ రామారావు జయప్రదం లేదు ఇట్ట గట్టిగా చేసుకుంటారు. దెబ్బ తగిలిందా? చాలా బాగుంది. బాగుందా? మరి లేదు ఉల్లిపాలెం బుల్లల్లో కృష్ణ శ్రీదేవి చెప్తున్నాగా బుగ్గ బుగ్గ లాసుకుంటారు. రాసుకున్నారు. బ్రహ్మరాక్షసి అదిరా నీ విద్య. నువ్వంటే అందుకేనా నాకు ప్రాణం. సూరమా ఆగు, నిదానించు కంగారు పడకు. ఇది నీ కాలమా నా కాలమా? పిల్లల కాలం పిదప కాలం. అదో సినిమాలు చూసి కుర్రకారు బాగా తెలివి మీరిపోయారు. వాళ్ళ ప్రేమలకి గేమలకి అడ్డం వెళ్ళామంటే ఏ మంచి రోజు చూసుకుని చెక్కేస్తారు, ఏ రైలో ఎక్కేస్తారు అని చేత వాళ్ళ మనసులు తెలుసుకుని మనం నవ్వుతూ ఆశీర్వదించేయడమే. ఏటి బాబు మీరు కూడా అలాగే అంటారు? అసలు నా బిడ్డ పిచ్చి ముండ. ఆ పీనా సచిన లచ్చలు కట్ట దెబ్బటి నేను ఎక్కడి నుంచి తయారట. అసలే అట్ల పరాలు నమ్ము బతికేదాన్ని 7 14 ఏళ్ళు అట్లా బతికిన అడిగిన కట్నం ఇవ్వగలను. కరెక్టే నువ్వు చెప్పింది కూడా. కానీ నీకు ఆ బాధ భయం ఏం అక్కర్లేదు. కానీ ఖర్చు లేకుండా బుజ్జిగాడికి రంగంకి పెళ్లినే చేయిస్తాను. అక్కడ చూపిస్తాను నా రాజకీయం. అధ్యక్ష అన్యాయం. రంగమ్మకు మొట్టమొదటి హృదయం ఇచ్చిన వాడిని నేను. అబ్బబ్బా, రాజకీయాల్లో తిరిగేవాడి హృదయం ఏమిట్రా? ఒకవేళ అది ఉన్నా ఒకే జెండాకి ఒకే మనిషికి అంకితం చేసేయకూడదు. ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవాలి. అయితే నేను నా యజమాని మారుస్తున్నాను. మీ దగ్గర నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. ఒరే బాగా ఆలోచించు. తొందరపడి అవతల పోయావా అరకప్పు టీ లేక ఒక అట్టు ముక్క లేక అల్లల్లాడిపోతావు. నేనే కనుక లేకపోతే మీటింగ్ లో మీ మీద పడి చెప్పులు పట్టుకునే దిక్కు లేక మీరే గిజగిజలాడిపోతారు. ఇదిగో మీ చందా పుస్తకం, మీ పెన్సిల్. ఒరే నువ్వేం బాధపడవద్దు. ఇప్పటికాడు 10 సార్లు పోయాడు, ఆడే వస్తాడు. ఇదిగో సూరమా, నీ చేతి అట్లు ఇడ్లీలు తిని రుణపడిపోయిన శరీరం ఇది. నీ గురించి నా రాజకీయం చూపిస్తానన్నానా? ఇలారా చెప్తాను. నేనే జయించానయ్యా ఇక్కడ ముహూర్తానికే. నీ పెద్ద కొడుకు పెళ్లి అవ్వకుండా రెండో కొడుకు పెళ్లి అవ్వడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను. ఆశీర్వదించు. ఏమిటి? నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా? పైగా నువ్వు చేయడమా? కట్టం లేని పెళ్లికి కార్యం ఎలా జరుగుతుంది? ఊరుకోవే, ఎక్కడ పోతాడు? వాడే వస్తాడు, నేను చూస్తా కదా. జంటగా పడుకోవాల్సిన వాడు ఒంటిగా కూర్చోవలసి వచ్చింది. పాపం అనిపిస్తావు. నర్వస్ పడుకోరా. అది కదా నాన్న, లోపల డబ్బులు తట్టి పెట్టింది. అదే తేనె తెట్టులాగా డబ్బులు తట్టి పెట్టింది. కావాలంటే చూసుకో. డబ్బులు తెట్టా? డబ్బులు తెట్టి పెట్టడమా? అదో నువ్వు పడద్దు, నేను వచ్చి పడుచుకుంటాను. నువ్వు పడవద్దు. వద్దు, నువ్వు వద్దు. ఈ కర్ర తీసుకో. అది అదే